హలో అందరికీ ముందుగా దేశీ రుచులకు స్వాగతం. మన తెలుగు వాళ్ళకి పునుగులంటే ఎంతో ఇష్టం కదా. కానీ ఆ పునుగుల్ని మీరు ఎప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఒక్క దోస పిండి ఉంటే చాలు. మీరు 2 రోజుల నుంచి దోసలు వేసి పిండి బాగా పులిసిపోయినా ఇలా పునుగులు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మ మరియు కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మిగిలిపోయిన దోసపిండిని తీసుకోవాలి. దోసపిండి ఎంత పులిసిపోతే అంత బాగా వస్తాయి పునుగులు అనేవి. నేను 2 కప్పుల దాకా దోసపిండిని తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టుగా దోసపిండిని తీసుకోవాలి. ఈ దోసపిండిలో మనము వాటర్ కూడా కలపనవసరమే లేదు. ఇప్పుడు మనము ఈ దోసపిండిలో 2 టీ స్పూన్ల దాకా మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే దోస బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి పునుగులు అనేవి. తరువాత కొద్దిగా వంట సోడా లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మనకి దోశ బ్యాటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కనుక ఒక్కసారి సరి చూసుకొని మీకు తగినట్లుగా మీరు వేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, తరువాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మరియు కొద్దిగా కొత్తిమీర రెమ్మల్ని కూడా వేసుకోవాలి. మీకు ఇవేమి వద్దనుకుంటే ప్లెయిన్గా పునుగులు వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ వేయడం వల్ల ఉల్లిబోండ టేస్ట్ అనేది వస్తుంది మనకి. అంతేకాక దోశ బ్యాటర్ బాగా పులిసిపోయి ఉంటుంది కనుక ఇవన్నీ వేయడం వల్ల చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. పిండి అంతా చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా, పిండి అనేది అలా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, గట్టిగా కూడా ఉండకూడదు. బోండా అనేది అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు టైం ఉంటే ఈ పిండిని ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టేసేయండి. ఒకవేళ టైం లేదనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పునుగులు వేసుకోవడం కోసం మనం ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. పునుగులు అనేవి మీకు పర్ఫెక్ట్గా రావాలంటే మనము పిండిని తీసుకొని ఒక్కసారి గిన్నెకి అలా రుద్దేసి వేయాలి. అప్పుడే రౌండ్గా వస్తాయి. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే పునుగులు వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకపోయినా లో ఫ్లేమ్లో పెట్టి పునుగులు వేసుకున్న పునుగులకి ఆయిల్ అనేది బాగా పట్టేస్తుంది. పిండి మీకు ఎక్కువగా ఉంటే 2 వాయిల్లాగా వేసేసుకోండి. కానీ ఎక్కువగా ఒకే దాంట్లో వేసేసుకుంటే అతుక్కుపోతాయి మీకు. ఎప్పుడైనా పునుగులు వేయగానే వాటిని గరిటెతో కలపకూడదు, ఎందుకంటే అతుక్కొని పోతాయి. అలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మాత్రమే ఒకసారి అటు ఇటు కలిపేసి మంచిగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఈ పునుగుల్లోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే కారప్పొడి. కారప్పొడి ఎలా చేసుకోవాలో మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. మరి ఇంతవరకు చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతమటికి బాయ్ బాయ్.